అన్వేషణ అన్న, ఇది వార్నింగ్ అనుకో, ఏమన్నా అనుకో, నువ్వు మాత్రం వీడియోస్ ఆపడం నాకు ఇష్టం లేదు. మీ పెళ్ళైనా, పిల్లలు పుట్టినా, ముసలోళ్ళు అయినా, ముతకోళ్ళు అయినా, మీరు ఎలాంటి వాళ్ళైనా సరే కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ అవ్వాలి. ప్లీజ్ అన్న, కంటిన్యూగా చేస్తూ ఉండు. ప్లీజ్ 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 అన్న. హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జిగిల్ రాజా. మీరందరూ కూడా నేను ఏదైతే తమ్నైల్ పెట్టానో ఆ తమ్నైల్ చూసే ఓపెన్ చేశారని అనుకుంటున్నాను. అరే, ఎవరైనా తమ్నైల్ చూసే కదరా వీడియో ఓపెన్ చేసేది అని అనుకుంటున్నారా? సో ఇక్కడికే వస్తున్నా, ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. అండ్ మన అన్వేషణ అన్న గురించి చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక వీడియో చేస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. ఓపికతోటి ఎండింగ్ వరకు ఈ వీడియోని మొత్తం వాచ్ చేయండి. సో ఇంతవరకు మన జిగిల్ రాజా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ భయ్యా సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం మోటివ్ ఇవ్వండి భయ్యా. వ్యూస్ వస్తున్నాయి, చాలామంది చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ ఎందుకు చేయట్లేదు? సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేస్తే ఇంకా 10 మందికి ఆ వీడియో సజెషన్లోకి వెళ్తుంది కదా. సో లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. అంతకంటే ముందు వన్స్ అగైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ కూడా చేయండి ఎండింగ్ వరకు వీడియో చూసిన వాళ్ళు. లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మన మేజర్ టాపిక్ ఏంటంటే, మీరు ఏదైతే తమ్నైల్లో చూసారో, మన అన్వేషణ అన్న అండ్ ప్రపంచ యాత్రికుడు అంటే ఆయన తెలియని వాళ్ళు అంటూ ఎవ్వరూ లేరు. సో అన్వేషణ అన్న బ్రదర్కి, అన్న అండ్ బ్రదర్ అంటే రెండు ఒకటేననుకోండి. సో అన్న మ్యారేజ్ చేసుకోబోతున్నాడు. సో దానికి సంబంధించి అన్న ఛానల్లోనే ఒక వీడియో పెట్టారు. సో ఒకసారి తమ్నైల్ చూడండి. సో అన్వేషణ అన్న ఏం చెప్తున్నారు, ఇక మీదట నేను మతం గురించి కానీ అండ్ ఎక్సెట్రా వీటి గురించి నేను వీడియోస్ అయితే చేయను. సో ఇక మీదట నేను ఒక ఇంటి వాడిని కాబోతున్నాను. అంటే బేసిక్గా అవార్డ్ అంటే నేను ఒక ఇంటిదాన్ని కాబోతున్నాను, ఒకటి ఇంటిదాని కాబోతుంది అనేసి ఒక ఆడపిల్లకి అవార్డ్ అనేది వాడతారు. సో వాళ్ళకి కూడా వాడచ్చు అనుకోండి, తప్పలేదు. సో అన్వేషణ అన్న అయితే సో ఆయన మాటలోనే చెప్పారు, నేను ఒక ఇంటి వాడిని కాబోతున్నాను అనేసి. సో ఆయన పెళ్లి చేసుకోవడం వల్ల నేను వీడియోస్ చేయను అని చెప్పారనమాట. అంటే నేను పెళ్లి చేసుకుంటున్నాను, సో ఇక నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ అయితే రావు. సో వాటికి కొంచెం దూరంగా ఉండాలనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఒక ఇంటి వాడిని కాబోతున్నాను అనేసి ఆయన మాటల్లోనే చెప్పారు. సో ఒకసారి ఆయన వీడియో చూడండి, చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. నా క్వశ్చన్ ఏంటంటే, ఇందులో నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు, ఓకే, నీకు ఒక ఫ్యామిలీ వస్తుంది, అది కూడా ఓకే, అండ్ అమౌంట్ అంత సంపాదించుకున్నాను, ఇంత సంపాదించుకున్నాను, కొంచెం లైఫ్లో సెటిల్ అయినానని కూడా చెప్పారు, అది కూడా ఓకే. సో మిమ్మల్ని అభిమానించే మీ సబ్స్క్రైబర్గా నాదొక రిక్వెస్ట్ అన్న, మీరు ఇప్పటిదాకా చాలా వీడియోస్ చేశారు, రకరకాల ప్రాబ్లమ్స్ మీద మీరు చెప్పినట్టే స్పందించారు, ఇంత చేశారు కదా, సడన్గా మీరు ట్రాక్ ఎందుకు చేంజ్ చేయాలనుకుంటున్నారు? అంటే మీరు ఈ వీడియోలో పెట్టినట్టు తమ్నైల్ పెట్టాను, ఇంత డిస్కషన్ చేసి తర్వాత అరే ఎర్రి పుష్పాలారా నేను అలా ఎందుకు చేస్తానరా, నేను చెయ్యనురా, నా మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను చేసే వీడియోస్ కంటిన్యూ చేస్తానరా అని మీరు ఒక ఫ్రాంక్ చేసినా కూడా నో ప్రాబ్లం. కానీ మీ సబ్స్క్రైబర్గా, మీ ఫ్యాన్గా అడిగే అధికారం మాకుంది. మీరు ప్రాంక్ చేసినా పర్లేదు, కాకపోతే ఎందుకు ఆపేయాలనుకుంటున్నారు? ఆ క్వశ్చన్కి ఆన్సర్ కావాలి మాకు. అంటే మీ కంటెంట్, మీరు చేసే కంటెంట్ మామూలు కంటెంట్ కాదు, చాలా పెద్ద కాంట్రవర్సీ, చాలా పెద్ద ట్రెండింగ్, అదే వైరల్ కంటెంట్ అనమాట. మీ మీద సపోజ్ నేను ఇలాంటి ఒక వీడియో చేశానంటే ఇది కూడా అంటే వేలల్లో వ్యూస్, లక్షల్లో వ్యూస్, మిలియన్స్లో వ్యూస్ వెళ్ళినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో మీ పెళ్ళి మీ వీడియోలు చేయడానికి అడ్డం అవుతుందా? ఇది నా క్వశ్చన్. అంటే అన్న వీడియోలో చాలా క్లారిటీగా చెప్పారు, క్లారిటీగా మాట్లాడారు. నాకెందుకో అన్న వీడియో చేయడం ఆపేయడం నాకు ఇష్టం లేదు భయ్యా. సో మీరేమంటారు కామెంట్ చేయండి. ఎందుకంటే అన్వేషణ అన్న చేసే కంటెంట్ చిన్న కంటెంట్ కాదు, ప్రపంచానికి ఉపయోగపడే కంటెంట్, మేజర్గా మన భారతదేశానికి ఉపయోగపడే కంటెంట్ ఆయన చేసేది. అలాంటి ఒక కంటెంట్ ఆయనంతటా ఆయన ఆపేస్తాను అంటే ఎవరు ఊరుకుంటారు? నువ్వెవడవరా చెప్పడానికి, నా ఇష్టం బే, నేను ఆపేసుకుంటాను, నా ఇష్టం అది అని మీరు అన్నా కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, ప్లీజ్ దయచేసి మీరు కంటెంట్స్ ఆపకండి, మీరు కంటెంట్స్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే మెసేజ్ చిన్న మెసేజ్ కాదు, చెప్పాను కదా, మన భారతదేశం బాగుపడే మెసేజెస్ మీరు ఇస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ఎన్ని ఆపారన్నా, అంటే నేను క్యాజువల్గా కామెడీగా స్టార్ట్ చేసి కామెడీగా మాట్లాడుతున్నా కూడా నిజంగా అన్న చేసే కంటెంట్ చిన్న కంటెంట్ కాదు.
వరల్డ్ కంటెంట్ అది. అంటే ప్రపంచాన్ని మార్చే ఒక అద్భుతమైన కంటెంట్ నిజంగా వాస్తవానికి. సో అన్న ఏం చేస్తారంటే దాన్ని అన్న పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కొంచెం కామెడీగా చెప్తారు. సో నేను కూడా నాన్వేషన్ అన్నలాగానే కొంచెం కామెడీగా స్టార్ట్ చేశాను, బట్ అది రియల్. మీరు కంటెంట్ ఆపడం మాకు ఇష్టం లేదు. మీరు కంటెంట్ కంటిన్యూ చేయాలి, కంటెంట్ చేస్తూనే ఉండాలి. మీకు పెళ్ళి అయినా, పిల్లలు పుట్టినా, మీరు ఒక ఇంటి వారైనా, మీరు ముసలోళ్ళైనా మాకు కంటెంట్ ఆపొద్దన్న. మీరు కంటెంట్ కంటిన్యూగా పడుతూ ఉండాలి. బెట్టింగ్ ఆపారు కదా, మరి మత విద్వేషాలు వీటి మీద ఆల్రెడీ మాట్లాడారు మీ వీడియోలో, వాటి మీద కంటిన్యూగా వీడియోస్ పడాలి. పడితే కొంచెం మార్పు వస్తుంది. మీరు చేసిన బెట్టింగ్ ఆ యాప్ని ఏదైతే కేసులు పెట్టి తీసేయించారో వాళ్ళందరూ ఇప్పుడు యూట్యూబ్లో కనిపిస్తలేరు, నామరూపం లేకుండా చేశారు వాళ్ళని. అలాంటి మీరు బంద్ చేస్తామంటే ఎలాగన్నా? ఇంకా సొసైటీ మారేది ఎలాగా? మీలాంటి ఒక వ్యక్తి నాకు కూడా నా పర్సనల్ ఎథిక్స్ నన్ను ఆపుతున్నాయి అని మీరు సైడ్కి వెళ్ళిపోతే సొసైటీకి ఉపయోగపడే రిలేటెడ్ కంటెంట్ కానీ, సొసైటీకి ఉపయోగపడే మాటలు కానీ ఎవరు మాట్లాడతారు? మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు ఉన్నారు, ప్రేమించే వాళ్ళు ఉన్నారు, అసహించుకునే వాళ్ళు ఉన్నారు, మీరు కనబడితే కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు ఇండియాలో పర్టికులర్గా. ఏదేమైనా మీరు మాట్లాడే కంటెంట్ చాలా మంచి కంటెంట్. ఫైనల్గా అంటే నేను ఏమంటున్నా అంటే, ఇది నాలో స్వార్థం అనుకోండి, ఏమని అనుకోండి, మీరు తన్నులైనా తినండి కానీ కంటెంట్ ఆపకండి. ఎందుకంటే మీరు చేసే మీ ఒక్కడి ప్రాణం ఒక్క కంటెంట్ వల్ల ప్రపంచం మేల్కుంటుందన్నా. మీకు అర్థం కావట్లేదు మీ కంటెంట్లో ఉన్న పవర్ అలాంటిది. మేము నెగిటివ్ చేస్తాం, పాజిటివ్ చేస్తాం వీడియోస్, కానీ మీరు కంటెంట్ ఆపకూడదు. ఇక ఈ వీడియోని చూసే వాళ్ళు ఎలా తీసుకుంటారో నాకు తెలియదు, కానీ నాకైతే మాత్రం మీ దగ్గర నుంచి వచ్చే కంటెంట్ కావాలి, సొసైటీకి కావాలి. నాకంటే ముఖ్యంగా నాకని నేను అంటున్నాను కాబట్టి చాలామంది కామెంట్ చేస్తారు, ఏంట్రా అన్న వీడియోలు అన్న అప్లోడ్ చేస్తూ ఉంటే అక్కడ నుంచి ఒక కాపీ అంటే ఒక వీడియో క్లిప్ తీసుకొని ఇక దాన్ని నీ స్టైల్లో రోస్ట్ చేయడానిక, నీ స్టైల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానిక, అందుకు అన్న వీడియోలు చేయాలా అనేసి చాలామంది కామెంట్స్ పెడతారు. నో ప్రాబ్లం, ఎవ్వడేమనుకున్నా నో ప్రాబ్లం. మీరే అంటారు వెనకాల కుక్కలు చాలా మురుగుతాయి అనేసి. ఒక డైలాగ్ వాడతారన్న మీరు, నాకు అది బాగా ఇష్టం. ఇది ముక్కులో చెక్ అంతా అనేసి, లైక్ అంటే ఇన్స్టాగ్రామ్ అమౌంట్ గురించి, ఫేస్బుక్ అమౌంట్ గురించి మాట్లాడతారు, ఉల్లిపాయలకు కూడా రావనేసి. సో అలాంటి జనాలు చాలా మంది ఉన్నారు, కానీ మీరు చేసే కంటెంట్ చాలా మందికి ఉపయోగపడే కంటెంట్. అలాంటి కంటెంట్ని వద్దని ఎవరు అనుకుంటారు చెప్పండి? 100% మీ కంటెంట్ జనాలకి అండ్ మాలాంటి వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉపయోగపడే కంటెంట్ కాబట్టి 100% కావాలి. మీరు ఎక్కడ కూడా నెగిటివ్ కానీ అండ్ ఎక్కడ కూడా తప్పుడు వ్యాఖ్యలు కానీ చేస్తలేరు కదా. ఒక మంచి కంటెంట్ మంచిని సమాజానికి ఇచ్చేటప్పుడు మీరు ఎందుకు ఆపేయాలనుకుంటున్నారన్నా ఆపకండి దయచేసి. మీరు ఆపకుండా మీ వీడియోస్, మీ కంటెంట్ కంటిన్యూగా పడాలి. మీరు చేసే వీడియోస్ వల్లనే సొసైటీలో ఎంతో కొంత మార్పు రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు ఒకవేళ బ్యాడ్ మాట్లాడారనుకోండి, ఆ బ్యాడ్ గురించి కూడా ప్రశ్నించే హక్కు నాకుంది. అండ్ మీరు గుడ్ మాట్లాడారనుకోండి, దాని గురించి పొగడతలతో నింపేసే హక్కు కూడా నాకుంది. మంచి చెప్పారంటే నాన్వేషన్ అన్న తోపు దమ్ముంటే ఆపు అని చెప్తా. అదే బ్యాడ్ మాట్లాడారనుకోండి, ఎక్కడ కనపడితే అక్కడ గుడ్డ లోడ్ తీసి కొట్టండి అంట. ఎందుకంటే ఒక మనిషి మంచి చెప్పగలడు అండ్ చెడు కూడా చెప్పగలడు. సో మీ దగ్గర నుంచి వచ్చే కంటెంట్ చెడు కంటే మంచి ఎక్కువ ఉంది. సో దయచేసి మీకు పెళ్ళి అయినా, పిల్లలు పుట్టినా, ఇంకొకటైనా ఇంతకు ముందు చెప్పినట్టే మీరు ముసలోళ్ళు అయినా కూడా మీ కంటెంట్ని ఆపడం మాకు ఇష్టం లేదు. సో పక్కనే టెంపుల్ ఉంది అండ్ అవాజ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో దానికోసం క్షమించండి, వీడియోని ఇంతటితో క్లోజ్ చేద్దాం. ఎందుకంటే మీకు డిస్టర్బెన్స్ ఉంటుంది, చెప్పినా కూడా వినాలని ఇంట్రెస్ట్ ఉండదు. చాలా టాపిక్ మాట్లాడాలి అన్న గురించి, ఎందుకంటే అన్న గురించి మాట్లాడే చిన్న చిన్న విషయాలు కాదు. నాన్వేషన్ అన్న అంటే ప్రపంచ యాత్రికుడు, అంటే టాప్ మోస్ట్ యూట్యూబర్లలో ఆయన ఒకరు. అలాంటి ఒక వ్యక్తి వీడియోస్ బంద్ చేయడం నాకైతే ఇష్టం లేదు. గైస్ మీరేమంటారు కింద కామెంట్ చేయండి. ఆయన వీడియోస్ చేయమంటారా వద్దంటారా? దాని గురించి మీ క్లియర్ హార్ట్ఫుల్ గా ఒపీనియన్ ని కింద కామెంట్ లో తెలియచేయండి. సో నాన్వేషన్ అన్న పెళ్లి చేసుకున్నా కూడా, చేసుకోవద్దని నేను అనట్లేదు, ఆయన చేసుకున్నా కూడా ఖచ్చితంగా వీడియోస్ అయితే కంటిన్యూగా పడాలి. సొసైటీ ఆయన వీడియోస్ ద్వారా ఎంతో కొంత చేంజ్ రావాలి. మొత్తం చేంజ్ రావాల్సిన అవసరం, కొంత చేంజ్ వచ్చినా పర్లేదు. సో ఇది గైస్ ఇవాళ వీడియో. ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన జిగల్ రాజు యూట్యూబ్ ఛానల్ని
వన్స్ అగైన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఒక లైక్ ఇచ్చి కామెంట్ పెట్టడం వల్ల 10 మందికి బూస్ట్ అవుతుంది వీడియో. సో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. మిస్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రిలేటెడ్ అంటే ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న రిలేటెడ్ వీడియోస్ కంటిన్యూగా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అట్ ఎ టైం మూవీ రివ్యూస్ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అవి మిస్ అవ్వకుండా మీరు చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.